హాయ్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద సిమెంట్ పైపులు ఎలా తయారు చేస్తారో ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ బ్లూ కలర్ టోపీ, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన పేరు దేవుడు బాబు అండి. ఆరెంజ్ కలర్ షర్టు, వైట్ ప్యాంట్ వేసుకున్న ఆయన సూపర్వైజరు. ఇంకా ఆయన టోపీ పెట్టుకొని ఉన్నారు కదా, ఆయన పేరు నాకు ఐడియా లేదండి, చెప్పారు కానీ మర్చిపోయాను. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, రూమ్లో ఉంటారండి. ఉదయం వేసి పని చేసుకుంటారు. ప్రతి ఆదివారం కూడా సెలవే. ఆ బాక్స్ బిగించారు కదా, బాక్స్ బిగించిన తర్వాత నట్లు బిగిస్తారు. ఇవన్నీ మిషనరీ అండి, పైపులు తయారు చేసే మిషనరీ ఇది. ఇది వాంటగాడు నేమ్ బోర్డు అండి. ఇది ఆ పైప్ తయారు చేయడానికి మెటీరియల్ మోసుకుంటున్నారు. మొత్తం అంతా బాక్స్ రెడీ చేస్తారు. నట్లు బిగిస్తున్నారు కదా, నట్లన్నీ ఫిక్స్ చేసుకుంటున్నారు. మిషన్కి స్టవ్ గట్టిగా ఫిక్స్ చేయకపోతే ఫుల్ టైట్ చేసుకోవాలి కదా, అందుకని. ఇవన్నీ సిమెంట్ పైపులు అన్నీ రెడీ అయిపోయినాయి ఉన్నాయండి. ఇవి మీకు ఇక్కడ ఏ పైపులు కావాలన్నా దొరుకుతాయి. అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అండి, హైవే, భారత పెట్రోల్ బంక్ ఎదురుగా. పైప్ తయారైపోయిన తర్వాత దీంట్లో కోనేట్లు వస్తారండి 1 month వరకు. ఆల్రెడీ మిషన్ మీద ఒక వీలు ఎక్కించారు. ఒక పైప్ తయారు చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. టాప్ ఇంజిన్ రెడీ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తారు. రన్ అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లోకి ఈ సిమెంట్ కలిపింది కదండి, కాంక్రీట్, అది విసురుతారు. విసిరిన తర్వాత అది అలా పైప్ తిరుగుతూ సర్దుకుంటుంది సిమెంట్ మొత్తం అంతా. ఇంకో పైప్ రెడీ చేయడానికి ఇంకా మెటీరియల్ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా నట్లు బిగిస్తూనే ఉన్నారు. పెద్ద పైపుకి ఇంకా రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు. అంతా రూమ్లో ఉంటారండి ఇక్కడే. బ్లూ కలర్ టీ షర్ట్ ఆయన వేసుకున్నాను, బయట నుంచి వస్తారు. సోలపుడిపాలెం ఊరి పేరు. సిమెంట్ రోడ్ నాగార్జున సిమెంట్ వాడతారండి. కాంక్రీట్ రెడీ చేసుకోవడానికి అంత రెడీ అవుతున్నారు. ఈయన ఒక పక్క, ఇంకో అతను ఇంకో పక్క రెడీ చేస్తున్నారు కాంక్రీట్. ఈయన ఒక సైడు, ఆయన ఒక సైడు, 2 పక్కల సిమెంట్ ఇసురాలు లోపల కాంక్రీట్. ఈయన ఇంకా పైపులు రెడీ చేస్తున్నారండి, బాక్స్ రెడీ చేస్తున్నారు. చాలా పెద్ద బాక్సులు పెట్టుకుని 4 తోలేడితే కానీ అది సెట్ అవ్వదండి. ఆ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను కదా, ఆయన హెడ్ అండి దీనికి, మొత్తం 4కి. ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు టీ షర్ట్, ఆయన సూపర్వైజర్, ఆయన పేరు శ్రీనండి. ఈ షర్ట్లోనే వర్క్ చేసుకుంటారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా షర్ట్లోనండి. ఈ రూములు ఉన్నాయి కదండి, ఈ రూముల్లో ఉంటారు వర్క్ చేసిన వాళ్ళు. రూమ్ కరెంటు బిల్ కూడా వాంటర్ కడతారు. కాంక్రీట్ ఇంకా రెడీ చేస్తున్నారండి. చాలా పెద్ద పైప్ కదా, ఎక్కువ సిమెంట్ పడుతుంది, కాంక్రీట్ కలపాలి. ఈ కోనేట్ ఉంది కదండి, కోనేట్లో 4 రోజులు పైపు అందులో పెడతారండి, తయారు చేసిన ఎన్నిని, అంటే బాగా స్ట్రాంగ్గా అవ్వడానికి.